శ్రీ జపాలి హనుమాన్ మందిరం. ఈ ఆలయం తిరుమలలో ఉంది. ప్రధాన వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో శిలాతోరణం దగ్గరగా ఉంటుంది. జపాలి ఆలయానికి చేరాలంటే అడవిలో సుమారు 1 కిలోమీటర్ నడక చేయాలి. ఈ మార్గం పచ్చదనంతో శాంతియుతంగా ఉంటుంది. జపాలి అనే మహర్షి ఇక్కడ తపస్సు చేశారు. రామాయణ కాలంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు వనవాస సమయంలో ఇక్కడకు వచ్చారు. హనుమంతుడు ఇక్కడ జపాలి తీర్థం నీటి చోటిని కనుగొని రామునికి నీరు తెచ్చాడని నమ్మకం ఉంది. హనుమంతుడు ఈ ప్రాంతంలో కొంతకాలం తపస్యం చేశాడని పురాణాల్లో చెప్తుంటారు. అందుకే ఈ ప్రదేశానికి జపాలి హనుమాన్ మందిరం అని పేరు వచ్చిందని చెబుతుంటారు. ఆలయంలో హనుమంతుని విగ్రహం చాలా శక్తివంతంగా ఉంటుంది. భక్తుల కష్టాలు, భయాలు తొలగాలని ధైర్యం, కోరికతో హనుమంతుణ్ణి పూజిస్తారు. ఆలయ పక్కన ఉన్న తీర్థం జపాలి తీర్థం పవిత్రమైనది. స్నానం చేస్తే పాప విమోచన, రోగ విమోచన జరుగుతుందని నమ్మకం. చుట్టూ పచ్చని అడవి, పక్షుల చిలిపి శబ్దాలు, చల్లని గాలి ఉంటుంది. మిగతా తిరుమల ప్రాంతాల కన్నా ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ధ్యానం, ఆధ్యాత్మికత కోరుకునే వారికి ఇదొక శ్రేష్ఠ స్థలం. ఆలయ దర్శన సమయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఉదయాన్నే వెళ్ళడం మంచిది, ఎందుకంటే కొంచెం రద్దీ అనేది తక్కువగా ఉంటుంది. తిరుమలలో బస్సు నిలయానికి దగ్గరగా ఉండే ప్రైవేటు వాహనాలు లేదా జీపులు తీసుకొని జపాలి మార్గం వరకు వెళ్ళాలి. అక్కడ నుండి సుమారు 1 కిలోమీటర్ అడవి మార్గం నడవాలి. మార్గం సరళంగా ఉంటుంది. పిల్లలు, వృద్ధులు కూడా నడవగలుగుతారు. శనివారం, మంగళవారం హనుమంతునికి విశేషంగా పూజలు జరుగుతాయి. ఇక్కడ తీర్థజలంతో అభిషేకం చేయడం విశేషమైన ఫలితాలను ఇస్తుందని భక్తుల నమ్మకం. భక్తులు ఇక్కడ తమ కోరికలు నెరవేరాక నెయ్యి దీపాలు సమర్పిస్తారు.